ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వాటరు, కొంత ఫుడ్డు. చాలామంది కొంతమంది లోపల ఉన్నారు, వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, అదే మరి లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు మరుగయ్యారు, తీసుకురండి అనే బాధల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం. అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది, అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమందితో దారిలో. వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు. నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు, అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం, వాటర్ అందజేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, ఒక ధైర్యం వచ్చింది. అదే మరిగా ఒకరిద్దరు మేము రావాలి, ఎట్టని తీసుకెళ్ళండి అంటే వెనక్కిచ్చాం. అలాంటి ఒకటి రెండు చేయగలిగాం. అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి. ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. రాత్రి కూడా ఆ పని చేస్తాను. 2-3 స్ట్రీట్స్లో కూడా వెళ్ళారు కదా సార్ బోట్ వేసుకుని, ఏం చెప్పారు? బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసిపోయి ఫుడ్ కూడా, భోజనం, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం. ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచినీళ్ళు కూడా ఇచ్చాం. దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది. ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్. అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది. కొంతమంది పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నేను చాలా సైక్లోన్స్ చూశాను, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. నీళ్లు లేకుండా ఉన్నాయి, కరెంట్ లేకుండా ఉన్నాయి. అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది. నాకు 2-3 రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి. అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది. ఆ 2 ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య. అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, బోట్
బాబు తెలిసిన లోకల్ ఏరియా వాడు తెలిసిన సెంటర్లోనే వచ్చాయి సార్ అట్లే వచ్చే దానికి ఎదురు పక్కన స్పీడ్ ఎందుకు అది అరే అది వేడే కొంటుందిరా మామూలుగా ఇది ఉంది సార్ డ్రైనేజ్ వాటర్ అది అక్కడక్కడ పెరుగుతుంది సార్ ఇక్కడ అమౌంట్ ఉన్న రోజులు అక్కడ ఏం చేశారంటే సార్ వాళ్ళని కొట్టారు సార్ దానివల్ల డ్రైనేజ్ ఈ ఒక 8 రోడ్స్ సార్ మొత్తం కాలనీ ఇది పోలీస్ కాలనీ అంటారు 8 రోడ్స్ మొత్తం ఆ చివరి వల్ల అంతా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వల్ల ఇది జరుగుతుంది అవన్నీ డ్రైనేజ్ అటు పెట్టేయడం వాళ్ళ నుంచి బయటకు అక్కడ 8 రోడ్లు చర్చలు పొందారు వాళ్ళ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ మొత్తం లోపలికి పెట్టారు దానివల్ల వాతావరణం కాంపౌండ్ వాళ్ళు కట్టాక కవర్ కాలేదు సార్ విజయవాడ మున్సిపల్ ప్లాన్లో సార్ వాళ్ళకన్నా సార్ విజయవాడ మున్సిపల్ ప్లాన్లో వాళ్ళకి 150 కిలోమీటర్లు సార్ పక్కన పోలీస్ వాళ్ళు 20 అడుగులు సార్ మొత్తం 140 ఉన్నారు సార్ ఎన్క్రోచ్మెంట్ అయిపోయి ఇక్కడ డేంజరస్ పొజిషన్ సార్ ఇది వెరీ 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 డేంజరస్ సార్ మాకు దయచేసి ఈ విషయంలో మీరు చెక్ చేసుకొని మా హెల్ప్ చేయాలని మా పోలీస్ కాలనీ కోరుకుంటున్నారు సార్ ఇక్కడ అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్ పోలీస్ వాళ్ళు 120 ఫ్లాట్లు సార్ ఇక్కడ
120 ప్లాట్ సార్ 2 ప్లాట్లు ఎక్స్ట్రా వచ్చింది సార్ చివరి ఉన్న వాళ్ళు 2 ప్లాట్లు చేస్తారు వాళ్ళేమో వీకర్ కాదు సార్ అందరూ పెన్షనర్ సార్ అసలు మాకెంత ఇది చేసి మమ్మల్ని కడుపు రాక నుంచి కాపాడి అయ్యా ఆయన చేసిన ఈ సహాయాన్ని జీవితంలో మర్చిపో దేవుళ్ళాగా మమ్మల్ని అందరినీ కాపాడాడు అయ్యా. ఎంత బాధపడ్డాం తెలిసిందమ్మా 3 గంటల నుంచి 15 బళ్ళు వచ్చినాయి 15 బళ్ళకి ఎట్లానే పెట్టావు మేము అసలు మర్చిపోలేమయ్యా. ఎంత నిదర్శనం అంటే ఇదే చెడు ప్రభుత్వం వెళ్ళి మంచి ప్రభుత్వం రావడం అంటే నిదర్శనం ఆయన చెప్పారు అదే ప్రతి వాళ్ళకి ఎక్కడ ఏ ఆపద వచ్చి ఆదుకోండి అని చెప్పారు అదే ఇక్కడ చేస్తారు అదే మా ఎమ్మెల్యే గారు ఎమ్మటే ఆదేశించారు స్ఫూర్తి చాలా 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 బాగుంది. చాలా కృతజ్ఞతలు అన్నమాట. అందరూ పనిచేస్తే మన దేశం ఇంకా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ అండి.